अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम। మనము 52వ అభ్యాసం 52వ అభ్యాసంలో శబ్దకోశాన్ని ఉపయోగించి నియమాలను ఉపయోగించి మనము సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు చెప్పుకుంటున్నాము. అందులో నిన్న సంస్కృత వాక్యాలు ప్లస్ తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. అంతిమ వాక్యం ఏం చెప్తున్నామండి? అంతిమ తెలుగు వాక్యం అంతిమాకి రైలు యానము మోటార్ కారు చాలా తీవ్రంగా నడుస్తాయి. ఆ వాక్యం చెప్పారండి. అన్ని తీవ్రంగా నడుస్తున్నాయి. వేగేన గచ్చంతి వేగేన చలంతి. అవునండి. రైలు యానం మోటార్ యానం అధికం వేగేన చలంతి అధికం వేగేన గచ్చంతి. కారయానం చ ద్రుతగత్యా చలంతి धावन्ति चलन्ति गच्छन्ति धावन्ति ठीक है धावन्ति चलन्ति ఓకే అస్తు. ఇప్పుడు అందులోనే కొన్ని ఇప్పుడు దుర్ధాతులు ఉపయోగించే వాక్యాలు ఉన్నాయి, అవి రాసుకోండి. అతడు మార్గాన్ని నిలబెడుతున్నాడు, మార్గాన్ని ఆపుతున్నాడు. రాముడు మార్గాన్ని ఆపుతున్నాడు, అతడు కాదు, రాముడు మార్గాన్ని ఆపుతున్నాడు. అవును మహోదయ అంటే ఏంటని? అవును మహోదయ అన్నానండి. కరెక్టే, అదే వాక్యం చెప్పాలి. అది నిన్న రాసుకుని ఉండొచ్చు ఇదంతా కూడా. చూడండి, మహోదయ రాముడు మార్గాన్ని నిలబెడుతున్నాడు. ఋతుధాతుని ఉపయోగించి వాక్యాలు ఉంటాయి ఇవి రాసుకుని. రామః మార్గం రుణద్ధి. రామః మార్గం రుణద్ధి, రాముడు మార్గాన్ని నిలబెడుతున్నాడు లేదంటే ఆపుతున్నాడు అనే వాక్యానికి అర్థము రామః మార్గం రుణద్ధి. మార్గం రుణద్ధి. మ్యూట్ చేస్తారా? ఓకే అండి. లక్ష్మి గారు ఉన్నారండి? లక్ష్మి గారు పెట్టాను మహోదయ, పెట్టాను. అది మీకు హోస్ట్ వెళ్ళిపోయింది, హోస్ట్ ఇచ్చేసేయండి బై మిస్టేక్.
రికార్డింగ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. దాన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. నా పేరు మీద ఇచ్చేయండి. ఓకే అండి. ఇప్పుడు తీసుకోండి. అస్తు. రాసుకోండి. రాముడు మార్గాన్ని నిలబెడుతున్నాడు అంటే రామ మార్గముదునద్ది. రెండో వాక్యం వచ్చేసి నీవు బాలకుణ్ణి నిలబెడుతున్నావు. నీవు బాలకుణ్ణి నిలబెడుతున్నావు. నీవు 15వ వాక్యం చూసి రాసుకోండి. ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. నీవు బాలకుడిని నిలబెడుతున్నావు. త్వం బాలకం త్వం బాలకం త్వం బాలకం రుణత్సి. త్వం బాలకం రుణత్సి. మధ్యం పురుష ఏకవచనం లట్లకార్. లట్లకారము మధ్యం పురుష ఏకవచనం వస్తుంది. రుణత్సి అనా వస్తుంది. త్వం బాలకం రుణత్సి. నెక్స్ట్ వాక్యం, మూడో వాక్యం. నేను దుష్టుణ్ణి నిలబెడుతున్నాను లేదా ఆపుతున్నాను. నేను దుష్టుణ్ణి అంటే దుష్ట వ్యక్తిని నిలబెడుతున్నాను లేదా ఆపుతున్నాను. నిలబెడుతున్నాను లేదా ఆపుతున్నాను. అంటే అహం దుష్టం రుణధ్మి. అహం దుష్టం రుణధ్మి. అహం దుష్టం రుణధ్మి. అహం దుష్టం రుణధ్మి. నెక్స్ట్ 17వ వాక్యం. రాముడు రావణుడిని నిలబెట్టాడు. రాముడు రావణుడిని నిలబెట్టాడు. రాముడు రావణుడిని నిలబెట్టాడు. రామః రావణం. రామః రావణం అరుణత్. నిలబెట్టాడు, అయిపోయింది. అరుణత్. రామః రావణం అరుణత్. రామః రావణం అరుణత్. రామః రావణం అరుణత్. నెక్స్ట్ తండ్రి పుత్రునికి అసత్య భాషను నిలబెట్టాలి. తండ్రి పుత్రుణ్ణి అసత్య భాషణం నుండి నిలబెట్టాలి. సత్య భాషణం నుండి నిలబెట్టాలి. పిత రాసుకునే సమాధానం. పితా పుత్రం అసత్య భాషణాత్. అసత్య భాషణాత్. పితా పుత్రం అసత్య భాషణాత్. పితా పుత్రం అసత్య భాషణాత్. పితా పుత్రం అసత్య భాషణాత్. అసత్య భాషణాత్. రుణద్ధు. రుణద్ధు అండి. రుణద్ధు లేదా రుంధ్యాత్ రెండు రాసుకో. రుణద్ధు లోట్లకారము. రుంధ్యాత్ అనేది లింగిలకారము. లింగిలకారం చెప్పాను. పిత పుత్రం
असत्य भाषणात् పంచమి భక్తి కదా వేరు చేయాలంటే అసత్య భాషను వేరు చేయాలి. పితా పుత్రం అసత్య భాషణాత్ అసత్య భాషణాత్ అసత్య భాషణాత్ రుణద్ధు లేదా రుంధ్యాత్ 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 योद्धा 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 शस्त्रं చేత శత్రువులను యోద్ధా శత్రువులను శస్త్రం చేత నరుకుతాడు. యోద్ధా శత్రువులను శస్త్రం చేత అంటే ఆయుధం చేత నరుకుతాడు. భవిష్యత్ కాలంలో శత్రువులను ఆయుధం చేత నరుకుతాడు. లేదా యోధుడు అనే యోద్ధ అనే రెండు ఒకటే అండి. యోధుడు శాస్త్రం కానీ శస్త్రం రాసుకోండి. ఇక్కడ శాస్త్రం ఉంది, శాస్త్రం కాదు శస్త్రం చేత. శాస్త్రం అంటే గ్రంథం అవుతుంది, శస్త్రం అంటే ఆయుధం. ఓకేనా? యోధుడు శస్త్రం ద్వారా శత్రువును సంహరిస్తాడు. భవిష్యత్తు కాలకి నరకాలి లోట్ల కాలని వెలిగింది రాసుకున్నారు. సంహరిస్తాడు అని రాసుకోండి. భవిష్యత్ కాలంలో సంహరిస్తాడు లేదా నరుకుతాడు. సంహరిస్తాడు లేదా నరుకుతాడు. ఏమొస్తుంది? యోద్ధ శస్త్రేణ, శాస్త్రేణ కాదు శస్త్రేణ అంటే ఆయుధేన. శస్త్రేణ అంటే ఆయుధేన. యోద్ధ శస్త్రేణ లేదా ఆయుధేన శత్రూన్ రోత్స్యతి శత్రూన్ రోత్స్యతి ఓకే. నెక్స్ట్ వాక్యం రాసుకోండి. అతడు వృక్షాన్ని నరుకుతున్నాడు. సహ వృక్షం భిన్నత్తి లేదా చిన్నత్తి. సహ వృక్షం భిన్నత్తి లేదా చిన్నత్తి. భిన్నత్తి లేదా చిన్నత్తి. అస్తు. ఇవి మనకు సంస్కృత తెలుగు వాక్యాలండి. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు రాసుకోండి. అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు. ముందు అశుద్ధ వాక్యాలు రాసుకోవాలి, శుద్ధ వాక్యాలు పక్కనే రాసుకోండి. అశుద్ధ వాక్యం ఏంటంటే రోధతి. ఒకటోది అశుద్ధ వాక్యం. మొట్టమొదటి వాక్యం ఆచార్య స్క్రీన్ నా ఆగచ్చతి. స్క్రీన్ నా ఆగచ్చతి వా? లక్ష్మి గారు స్క్రీన్ రావడం లేదంట, పంపిస్తారండి. స్క్రీన్ వస్తుంది మహోదయ, అశుద్ధ వాక్యాలు పెట్టాలంతే. అశుద్ధ వాక్యాలు పంపిస్తారండి. అశుద్ధ వాక్యాన్ని శుద్ధ వాక్యాన్ని. మొట్టమొదటి వాక్యం క్రియాపదాలు ఇచ్చాడు. ఇక్కడ రోధతి తప్పించాడు, కామా అరోధత్
అరోధత్ అరోధత్. నెక్స్ట్ రోధేత్ రోధేత్. చూడు కనిపిస్తున్నాయి. రోధతి అరోధత్ రోధేత్. రోధతి లట్ లకారము, అరోధత్ లంగ్ లకారము, రోధేత్ విధిలింగ్ లకారం. కానీ 3 తప్పిచ్చాయండి. దీనికి కరెక్ట్ ఏంటి? క్రమంగా శుద్ధ వాక్యం చూడండి. రోధతి కాదు, అశుద్ధ వాక్యం. శుద్ధ వాక్యం రుణద్ధి అలా ఉండాలి. రుణద్ధి. రెండు అరోధత్ ఇచ్చాడు, తప్పిచ్చాడు క్రియాపదం. ఎలా ఉండాలి? అరుణత్ అరుణత్. నెక్స్ట్ రోధేత్ ఇచ్చాడు. రోధేత్ ఏముండాలి? రుంధ్యాత్ 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 రుంధ్యాత్. గురువుగారు, ఇందాక మనము తండ్రి పుత్రుణ్ణి అసత్య భాషణ నుండి నిలబెట్టాలి అన్నప్పుడు విధిలింగ్ చెప్పాలి కదా మహోదయ, చెప్తే సరిపోద్ది అనుకుంటాం కదా. రుణత్వం చెప్పారు కదా మహోదయ. రుణద్ధు చెప్పాను, రుంధ్యాత్ చెప్పాను. రెండిట్లో ఏదో రాసుకోవచ్చు. లోట్ లకాలు చెప్పాలి, నిలబెట్టాలి అర్థం వస్తుంది. లింగ్ లకాలు చెప్పాలి, నిలబెట్టాలి అర్థం వస్తుంది. విధిలింగులు అయితే అర్థం భిన్నంగా, శబ్దం భిన్నంగా ఉంటుంది, అర్థం ఒక విధంగా ఉంటుందండి. ఓకే మహోదయ, ధన్యవాదాలు. అర్థమైందండి మహోదయ. నెక్స్ట్ 2వ వాక్యం రాసుకోండి. ఛేదతి భేదతి ఇచ్చాడు, అశుద్ధ వాక్యం. ఒకటి ఛేదతి, రెండవది భేదతి. ఛేదతి భేదతి. దానికి ఎలా ఉండాలి? చిన్నత్తి భిన్నత్తి భిన్నత్తి. ఛేది కాదు చిన్నత్తి ఉండాలి, భేదతి కాదు భిన్నత్తి భిన్నత్తి ఉండాలి. భిన్నత్తి. ఓకే మహోదయ, ఇక్కడ 20వ వాక్యంలో సహ వృక్షం భినత్తి లేదా చినత్తి మహోదయ నరుకుతున్నాడు అంటే చిన్నత్తిలే భిన్నత్తి రాసినట్టు అవే ఉండాలండి. ఓకే మహోదయ, ఓకే, ధన్యవాదాలు. రాసుకో, ఏదైనా రాసుకో. సో ఇవి మనకు వాక్యాలండి. ఓకే, సో కింద అభ్యాస వాక్యాలు ఉన్నాయి. మనం పైన చెప్పిన వాక్యాలను అక్కడ ఏకవచనం ఉండేది, ద్వివచనంలో ఉండేదాన్ని బహువచనంలో మార్చి చెప్పుకోవచ్చు. ఇంకా అశుద్ధాతులను ఉపయోగించి శుద్ధధాతులను ఉపయోగించి భిన్న భిన్న వాక్యాలు ఇచ్చామన్నమాట. అవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మహాభాగ, మహాశయ, నామక, ఆఖ్య నియమంలో వచ్చేటి వాటిని ఇంకా ప్రాక్టీస్ భిన్నంగా, ఇక్కడ ఇచ్చిన వాక్యాలు కాకుండా భిన్నంగా మన సొంతంగా ఎలా వాక్యం రాసుకోవచ్చు అనేది కింద ఇచ్చాడు. అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు. ఈ రకంగా మనకు అభ్యాసం 52 పూర్తిగా చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ చూడండి. అభ్యాసం 53 రాసుకోండి. అభ్యాసం 53. అభ్యాసం 53. అభ్యాసం 53 నీట్గా రాసుకోండి. ముందుగా శబ్దకోశ రాసుకోండి. దంతిన్ కనిపిస్తుంది పైన. దంతిన్ శబ్దం. దంతిన్ అంటే ఏనుగు. ఏంటండి? దంతిన్ అంటే ఏనుగు. నీటి రాసుకోండి. దంతిన్ అంటే ఏనుగు. నకారం శబ్దం అండి ఇది, పుల్లింగ శబ్దము. నెక్స్ట్ బ్రహ్మచారిన్. రెండో శబ్దం ఏంటి? బ్రహ్మచారిన్. చూసి రాసుకుని తప్పు లేకుండా. బ్రహ్మచారిన్ అంటే బ్రహ్మచారి. బ్రహ్మచారిన్ అంటే బ్రహ్మచారి. బ్రహ్మచారిన్ అంటే బ్రహ్మచారి.
నెక్స్ట్ గృహిణ్. గృహిణ్ అంటే గృహస్థి. గృహిణ్ అంటే గృహస్థి అంటే గృహస్థుడు. గృహిణ్ అంటే గృహస్థి లేదా గృహస్థుడు. గృహస్థుడు. నెక్స్ట్ అండి సన్యాసిన్. 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 సన్యాసి. సన్యాసిన్ అంటే సన్యాసి. సన్యాసి అంటే సన్యాసి. నెక్స్ట్ శిఖరిన్. పర్వతం. శిఖరిన్ అంటే పర్వతం. శిఖరిన్ పర్వతం. శిఖరిన్ అంటే పర్వతం. అంటే పర్వతమే కొండ. శిఖరిన్ పర్వతం. నెక్స్ట్ గృహస్థ. గృహస్థ అనుడ గృహే తిష్టతి గృహస్థ. గృహంలో కూర్చుంటాడు గృహస్థి అంటాం. గృహస్థ అనే గృహస్థుడు. గృహస్థ. అక్కడ నకారం గృహిణ్ శబ్దం నకారం శబ్దం అక్కడ రూపం భిన్నంగా నడుస్తుంది. దంతిని శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఇక్కడ గృహస్థ అనేది పుల్లింగ శబ్దం రామ శబ్దానికి సమానం నడుస్తుంది అన్నమాట. అలాగూ రాసుకోవచ్చు. లింగంలో భేదం ఉంది. అక్కడ నకార లింగం కాదు, లింగం ఒకే లింగమే కానీ శబ్దంలో భిన్నత్వం ఉంది. శబ్దంలో భిన్నతన చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వానప్రస్థ అంటే వానప్రస్థుడు. వానప్రస్థ వానప్రస్థుడు. వానప్రస్థ అంటే వానప్రస్థుడు. నెక్స్ట్ మాయిక. 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 మాయిక అంటే మాయిక అంటే మాయగాడు. మాయిక అంటే మాయగాడు. మాయిక అంటే మాయగాడు. మాయిక అంటే మాయగాడు. మాయిక మాయగాడు. నెక్స్ట్ ఇప్పుడు ధాతులు అండి. ఒక శబ్దాలు చెప్పుకున్నాము. ఖా రెండో పైది మొదటి ఖా చెప్పాము. ఖాలో ధాతులు ఇచ్చాడు. ఇక్కడ ఒకటే ధాతు ఇచ్చాడు రాసుకుని. భుజ్ ధాతు. భుజ్ ధాతు. భుజ్ ధాతు. దీని మీనింగ్ రెండు అర్థాలు. భుజ్ ధాతుకు రెండు అర్థాలు వస్తాయి. ఒకటి పాలించడం అంటే రాజా పరిపాలన చేస్తున్నాడు పాలిస్తున్నా అంట కదా అలాగా పాలించడము ఒకటి. పాలించడం. ఇంకోటి భోజనం చేయడం భక్షించడం. పాలించడం భక్షించడం రెండు అర్థాలు వస్తాయి. పాలించడం లేదా భక్షించడం. పాలించడం లేదా భక్షించడం. ఏ గణం సార్? ఇది ఏ గణము? ఏంటండి ఇది? గణము. గణము ఇది గణం వచ్చేసి భుంజతే భునక్తి భుక్తః భుంజతి. ఈ తుదాది గణంలో ఉండాలండి. మరి ఉభయపద ఇది? ఉభయపది అండి. ఇది ఉభయపది ధాతు. ఉభయపది ధాతు. మహోదయ రుదాది గణం అండి మహోదయ. చూస్తున్నా అండి ఒకటి. రుదాది గణం. రుదాది గణం 179 పేజ్ మహోదయ. రుదాది గణం అండి. రుదాది గణంలో భుజధాతు పాలించే అర్థంలో భోజనం చేసే అర్థంలో. ఓకేనా? ఇక్కడ ఒకటి సూచన కూడా రాసుకోవచ్చు.
సకర్మకమా సార్? ఆ ఉభయపది. అకర్మకమా ఇది? అకర్మకమా సకర్మకమా? ఈ ధాతు సకర్మకమా అకర్మకమా? సకర్మకమే అండి. సకర్మక ధాతు. సకర్మక ధాతు అండి. సకర్మకే అండి. సకర్మక ధాతు. వినక్తి పాలిస్తున్నాడు. ఏం పాలిస్తున్నాడు? రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పాలిస్తున్నాడు, గౌరవం పాలిస్తున్నాడు. ఇక్కడ ప్రశ్న కలుగుతున్నమాట. తింటున్నాడు, భుంజతే. ఏం తింటున్నాడు? అక్కడ ప్రశ్న కలుగుతున్నాడు. ఎక్కడైతే కర్మ ఉంటుందో అక్కడ సకర్మక ధాతు అనమాట. ఇక్కడ అస్తు. ఓకే అండి. ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది ధాతు కూడా భున్నక్తిది మనకు వినాదిగణంలో ఉన్న ధాతు. అస్తు. సో ఇక్కడ ఏంటంటే ఒక విశేష బిందువు ఇక్కడ, అది మీకు నియమాలు చెప్తానండి, అక్కడ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. పాలించడం ఒకటి, భోజనం చేయడం రెండు. గాలో ఏమొస్తాయంటే వాక్యాలు. స్లైడ్ మళ్ళీ శబ్దకోశంలోకి వచ్చేయండి. పునః. పునః అంటే మళ్ళీ. పునః అంటే మళ్ళీ. పునః మళ్ళీ. నెక్స్ట్ భూయః. భూయః. భూయః అంటే కూడా మళ్ళీ అండి. భూయః అంటే కూడా మళ్ళీ. పునః అంటే మళ్ళీ. భూయః శబ్దం కూడా వచ్చింది ఒకటి. ఇది ఉపనిషత్తులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భూయః శబ్దము ఉపనిషత్తుల్లో, శాస్త్రాలు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ శబ్దం. అస్తు. భూయః అంటే మళ్ళీ. నెక్స్ట్ అన్యత్ర. అన్యత్ర. అన్యత్ర వేరే చోట. అన్యత్ర అంటే వేరే చోట. అన్యత్ర వేరే చోట. అన్యత్ర అంటే వేరే చోట. నెక్స్ట్ సర్వత్ర. సర్వత్ర అన్ని చోట్ల. సర్వత్ర అన్ని చోట్ల. సర్వత్ర అన్ని చోట్ల. సర్వత్ర అన్ని చోట్ల. నెక్స్ట్ తృషితః. తృషితః. తృషితః అంటే దప్పిక. తృషితః అంటే దప్పిక. తృషితః అంటే దప్పిక. తృషితః అంటే దప్పిక. అంటే దప్పికొన్నవాడా సార్? ప్యాస అంటే దప్పిక కలిగిన వాడు. దాహంతో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. నెక్స్ట్ క్షుధితః ఆకలితో ఉన్నవాడు. ఆకలి. క్షుధితః అంటే ఆకలి. క్షుధితః అంటే ఆకలి. క్షుధితః ఆకలి. మోదయ ఆకలి రాసుకోవాలా, ఆకలితో కొన్నవాడు అని రాసుకోవాలా మోదయ? అంటే ఆకలి అంటే దాని సందర్భం అంటే ఏం తీసుకోవద్దు. ఆకలి కొన్నవాడని కదా. ఆకలి. క్షుధితః అంటే ఆకలి. ఓకే. ఆకలి రాసుకోండి. నెక్స్ట్ దుఃఖితః బాధపడేవాడు. ఆకలి కొన్నవాడు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆకలి అంటే ఆకలి ఉన్నవాడు. మహోదయ. దుఃఖితః బాధపడుతున్నటువంటి వాడు. దుఃఖి వ్యక్తి, దుఃఖపడుతున్నటువంటి మనిషి. నెక్స్ట్ అండి గుణిన్. గుణిన్ అంటే గుణవంతుడు. గుణవంతుడు. నెక్స్ట్ ధనిన్. ధనవంతుడు. ధనిన్ అంటే ధనవంతుడు. ధనిన్ అంటే ధనవంతుడు. నెక్స్ట్ అండి జ్ఞానిన్. జ్ఞానిన్. జ్ఞానిన్.
జ్ఞానవంతుడు. జ్ఞానిన్ అంటే జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు. నెక్స్ట్ సుకృతిన్. సుకృతిన్ అంటే విద్వాంసుడు. సుకృతిన్ విద్వాంసుడు లేదా పవిత్రాత్మ, పవిత్రమైన ఆత్మ. సుకృతిన్ పవిత్రాత్మ. సుకృతిన్ అంటే పవిత్ర ఆత్మ. నెక్స్ట్ కుశలిన్. కుశలిన్ కుశలం కలిగినవాడు. కుశలిన్ అంటే కుశలత కలిగినవాడు, బాగున్నవాడు. ఎలా ఉన్నా అని చెప్తా, కుశలమస్తివా, సకుశలమస్మి, కుశలోస్మి అలాంటిదా. సకుశ అంటే కుశలంగా ఉన్నాడు. కుశలిన్ అంటే సకుశలమైన, కుశలమైన. నెక్స్ట్ దూరదర్శిన్. దూరదర్శిన్ ఇక్కడ శంఖంలో శకారం అండి. దూరదర్శిన్ అంటే దూరదర్శి అంటే దూరదృష్టి కలిగిన వాడు. దూరదర్శిని అంటే దూరదృష్టి కలిగిన వాడు. దూరదృష్టి కలిగిన వాడు. నెక్స్ట్ అండి అత్యాచారిన్. 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 అత్యాచారిన్ అంటే అత్యాచారి అంటే హత్య చేసేవాడు, చంపేవాడు, ఘాతకుడు, చంపేవాడు. అత్యాచారం అంటే రేపు కదా సార్? ఏంటండి అత్యాచారం అంటే బలాత్కారం, ఆడవాళ్ళని బలాత్కారం చేయటం అత్యాచారం అవుతుంది కదా. జీ జీ అత్యాచారం బలాత్కారం చేయడం అది రాసుకో. సామాన్యంగా అత్యాచారి అంటే ఘాతకుడు అంటే మోసం చేసేవాడు, బలాత్కారం చేసేవాడు. అది లోకంలో ప్రసిద్ధం, అది రాసుకోండి. సామాన్యంగా అత్యాచారం అంటే అత్యాచారం అనేప్పుడు అన్ని వస్తాయన్నమాట. దాంట్లో బలాత్కారం చేయడము అన్ని సామాన్యంగా తీసుకుంటాము, కానీ లోకంలో అత్యాచారం బలాత్కారం చేసేవాడు, అది రాసుకోవచ్చు. అత్యాచారి అంటే బలాత్కారం చేసేవాడు, బలాత్కారి. అత్యాచారి అంటే బలాత్కారి, బలాత్కారం చేసేవాడు. దురాచార. దురాచార. దురాచార దుష్ట ఆచారం కలిగిన వాడు. దురాచార అంటే దుష్ట ఆచారము కలిగిన వాడు. దుష్ట ఆచారం కలిగిన వాడిని దురాచార అంట. దుష్ట ఆచారము కలిగిన వాడిని దురాచార అంట. దురాచార దుష్ట ఆచారం కలిగిన వాడిని దురాచార. దురాచారుడు దుష్టాచారుడు, ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ధనిక. ధనవంతుడు. ధనిక ధనవంతుడు. ఓకే, ఇవి మనకి శబ్దకోశము. కింద సూచన రాసుకోండి. సూచన దంతిన్ నుండి మొదలుకొని శిఖరిన్ వరకు. దంతిన్ మొదలుకొని దాన్ని చిన్న డాష్ ఇచ్చాడు, అలా కూడా రాసుకోవచ్చు. అర్థమైంది లేకపోతే స్పష్టత కోసం దంతిన్ అంటే పైన సూత్రంలో మన దంతిన్ శబ్దం ఇచ్చా మొట్టమొదటి అక్కడి నుంచి మొదలుకొని దంతిన్ నుండి మొదలుకొని శిఖరిన్ వరకు. శిఖరిన్ వరకు అవన్నీ అలాగే. దంతిన్ నుండి మొదలుకొని శిఖరిన్ వరకు అలాగే. అలాగే తథా అంటే అలాగే అని అర్థం. గుణిన్ నుండి మొదలుకొని, గుణిన్ శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని, గుణిన్ శబ్దం నుండి మొదలుకొని అత్యాచారిన్ వరకు, అత్యాచారిన్ వరకు శబ్దాలు
అత్యాచారి వరకు గల శబ్దాలు కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఈ కరిన్ శబ్దం ఎక్కడ ఉందంటే మనకి ఈ పుస్తకంలో దేకో శబ్ద సంఖ్య 10. ఇది శబ్ద రూప సంగ్రహంలో క్రమంగా శబ్దాలు ఇచ్చారు. అక్కడ 10వ స్థానంలో ఉందంట. శబ్ద సంఖ్య 10వ దాంట్లో ఈ కరిన్ శబ్దం ఇచ్చారు. ఆ కరిన్ శబ్దానికి సమానంగానే ఇప్పుడు చెప్పిన దంతిన్ నుండి మొదలుకొని, అంటే దంతిన్, బ్రహ్మచారిన్, గృహిన్, సన్యాసిన్, శిఖరిన్, ఇంతవరకు కరిన్ శబ్దానికి సమానంగా నడుస్తుంది. కరి, కరినో, కరినః, కరినం, కరినో, కరినః, కరినా, కరిభ్యాం, కరిభిః, కరినే, కరిభ్యాం, కరిభ్యః, కరినః, కరినోః, కరినాం, కరినీ, కరినోః, కరిత్సు, హే కరిన్, హే కరి, హే కరినః, అలాగే రూపం నడుస్తుందండి. అలాగే దంతిన్, బ్రహ్మచారిన్, గృహిన్ ఇలాగే నడిపించాలి. అలాగే గుణిన్, జ్ఞానిన్ ఇవన్నీ కూడా, కుశలిన్ ఇవన్నీ కూడా అలాగే అర్థం కరిన్ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయండి. అస్తు. సో ఇది కరిన్ శబ్దం 10వ స్థానంలో ఉంది. శబ్ద సంఖ్య 10 అక్కడ చూసుకోండి. జీ ఏదో అడుగుతున్నారండి? ఏదో నేనేనండి మహోదయ. ఇది ఇందాక మీరు అత్యాచారిని చెప్పారు కదా, ఇది ఎండ్ సంధినా మహోదయ? అతి ప్లస్ ఆచార్యం. అతి ప్లస్ అత్యాచారం ఏ సంధి కాదు. సామాన్యంగా అది రూఢి శబ్దం అండి. లోకంలో రూఢి శబ్దం. ఒకవేళ నువ్వు ఈ శబ్దం ఎలా తయారైన మూల ప్రకృతి అంటే ధాతు అని చూసుకుంటేనా మనం ఆ రకం తీసుకో. అతి పూర్వకు చర ధాతుతోటి, అతి పూర్వక చర ధాతుతోటి అత్యాచారం శబ్దం తయారు చేయవుతుంది. కానీ ఇక్కడ మనకు ధాతు ప్రకృతి కానీ లోకంలో ప్రసిద్ధమైనటువంటి రూఢి శబ్దంగా తీసుకోవచ్చు. తయారైనటువంటి అత్యాచారం శబ్దం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. మూల ప్రకృతికి వెళ్ళిపోతే అతి ఉపసర్గము చర ధాతుకి. దీనికి సమాసం ఏమన్నా ఉన్నదా మహోదయ? దీంట్లో ఏం లేదండి. మూల శబ్దం ఒకటే దిగుతున్నాం. ఓకేనా? నెక్స్ట్ వ్యాకరణం రాసుకోండి. వ్యాకరణం మకారం పుల్లు పెట్టుకోండి. ఏంటండి? వీటికి గుణిన్ను, వీటికి శ్రీలింగంలో వస్తే గుణిని వస్తుందా? అది కింద వస్తాయి మేడం. నియమాలు వస్తాయి, నియమాలు చెప్తాను. అవి నియమాలు వస్తాయి, అవి చెప్తాను. ఓకే. వ్యాకరణం బ్రాకెట్ లో భుజ ధాతు అంటే భుజ ధాతు నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ తద్దిత ఇని కామ టన్ కామ ఇతచ్ ప్రత్యయ్. ఈ నియమ ఇక్కడ ఈ అభ్యాసంలో భుజ ధాతును ఉపయోగించి వాక్యాలు ఉంటాయి. అది కూడా పరస్మ పదంలో ప్లస్ ఆత్మీయ పదంలో, ఎందుకంటే ఇది ఉభయపద ధాతు కాబట్టి. ఓకే. సో భుజ ధాతు 2 పదాల్లో, అందుకే భుజు కామ తద్దిత ఇని కామ అంటే తద్దిత ఇని ప్రత్యయము, టన్ ప్రత్యయము ప్లస్ ఇతచ్ ప్రత్యయం. ఈ 3 ప్రత్యయాల గురించి వాక్యాలు ఉంటాయి అన్నమాట. ఈ 3 ప్రత్యయాలను ఉపయోగించి శబ్దాలు ఉంటాయి. ఆ శబ్దాలను ఉపయోగించే వాక్యాలు ఉంటాయి. మహోదయ, ఇది అంటే ఇది చవర్గాల్లోని పంచమాక్షరం అండి? ఇని అంటే అచ్చుల్లో ఉండే ఈ కాలం అండి. ఆ ఈ ఊళ్ళో ఈ. ఓకే. ఇక్కడ మీ స్లైడ్ మీద కనిపిస్తుందా? అంటే కక్క గఘ ఇన్యా చచ చచ ఇని అట్లా అంటాం కదా, అలా దాంట్లో వచ్చేటువంటి పంచమాక్షరమేమో అనుకున్నాను. కాదు అది కాదు. సామాన్య ఇని అచ్చుల్లో ఉండే మొట్టమొదటి ఆ ఈ, ఆ తర్వాత ఈ వస్తుంది ఈ. ఇని ప్రత్యయం అండి. ఇని కామ టన్, ఇని కామ టన్ కామ ఇతచ్ ప్రత్యయ్. ఓకే, రాసుకోండి. ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇవన్నీ బ్రాకెట్లు పెట్టుకోండి. ఇప్పుడు కింద రాసుకోండి. భుజ ధాతును 2 పదాలలో, భుజ ధాతును 2 పదాలలో అంటే పరస్మ పదంలో మరి ఆత్మీయ పదంలో భుజ ధాతువును 2 పదాలలో అంటే పరస్మయ పదంలో మరియు ఆత్మనే పదంలో 10 లకారాల యొక్క రూపాలను స్మరించండి.
10 లకారాల యొక్క రూపాలను 10 లకారాల యొక్క రూపాలను స్మరించండి. 10 లకారాల యొక్క రూపాలను స్మరించండి. పది లకారాల యొక్క రూపాలను స్మరించండి. మహోదయ జీ ఇక్కడ పరస్మైపది అయితే పాలించడము, ఆత్మనేపది అయితే భుజించడము అని చెప్పి ఇచ్చాడు, అలాగే రాసుకోమండి. ఈ కింద మాకు నియమాలు చెప్పుండదు అర్థం, కింద నియమంలో వస్తుంది, అక్కడ చెప్తాను. ఓకేనా? కింద మీరు చెప్పిన బిందువే ఇక్కడ మనకు నియమంలో వస్తుంది. 168వ నియమంలో అక్కడ చెప్తాను. ఎప్పుడు వస్తుంది? ఆ పరస్పరం ఉన్నప్పుడు పాలించే అర్థంలో ఏ ధాతు వస్తుంది, భుజించే అర్థంలో ఏ ధాతు వస్తుంది, అంటే పరస్పరం వస్తుంది, ఆత్మనేపదం వస్తుంది అని చెప్పి ఇక్కడ కింద చెప్పబడింది. అందుకే అక్కడ చెప్పుకున్నాం. అస్తు. ఇది భూధాతు ఎక్కడ ఉంది? దేఖో ధాతు సంఖ్య 57. ధాతు సంఖ్య కంటే ఆ ధాతులు క్రమంగా ఇచ్చారన్నమాట. అందులో 57వ స్థానంలో ఉన్నటువంటి భుజ ధాతు ఎక్కడైతే భునక్తి భుంజతి 2 రకాల రూపాయలు ఇచ్చారో అవి చూసుకోవాలి. అక్కడ 57వ పేజీలో ధాతు సంఖ్య 57 క్రమంగా ఇచ్చాడు. అందులో 57వ స్థానంలో ఈ ధాతు ఇవ్వబడింది, భుజ ధాతు ఇవ్వబడింది. అది చూసుకోవాలి. గ్రూప్ లో మీకు రాసుకునే ఉంటారు, రాసుకునే వాళ్ళు రాసుకోండి మళ్ళీ. అస్తు. ఇప్పుడు నియమం 168 రాసుకోండి నీట్గా. నియమం 168. నియమం 168. నియమం 168 రాసుకోండి. భుజో నవనే చూసి రాసుకోండి. భుజో నవనే అయినా భుజో ఓకారం పైన అవగ్ర చిహ్నం మధ్యలో అనవనే ఉంటుంది. మామూలుగా అనవనేలో ఉండే ఆకారము అవగ్రహ చిహ్నంగా మారిపోయింది. భుజో 168 ఇంకొకసారి చెప్పండి. భుజో నియమం 168 అండి. ఆమోదం. సూత్రం వచ్చేసి భుజో నవనే. భుజో నవనే. సరే, ఈ అవగ్రహయుక్తంగా ఉన్న పదము ఇది 2 పదాల కింద లెక్కనా, ఒక పదం కింద లెక్కనా సార్? భుజధాతు అనవనే అర్థంలో ఉపయోగించుకోవాలి అని చెప్పామంట. 2 పదాలండి. భుజ ఒకటి, అనవనే అర్థం ఒకటి. ఓకేనా? 2 పదాలు ఉన్నాయి దీంట్లో. అస్తు. రాసుకోండి. దీని యొక్క అభిప్రాయం ఏంటి? భుజో నవనే అంటే ఏమిటి రాసుకోండి. భుజధాతువునకు 2 అర్థాలు ఉన్నాయి. భుజధాతువునకు 2 అర్థాలు ఉన్నాయి. పైన కూడా చెప్పుకున్నాం. భుజధాతువునకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి రక్షించడం. రక్షించడం అంటే పాలించడం అండి. రాజా రాజ్యాన్ని పరిపాలిస్తుందంటే రక్షించడమే కదా, పాలించడమే కదా. పరిపాలించడం అంటే రక్షించడం, అందరిని అన్ని రకాలుగా రక్షించడం. ఒకటి రక్షించడం లేదా పాలించడం. రెండోది భక్షించడం అంటే భోజనం చేయటం. భక్షించడం అంటే తినే అర్థంలో, భోజనం చేయటం లేదా తినటం. రెండో అర్థం ఏంటి? ఈ భుజధాతుకు 2 అర్థాలు సందర్భాన్ని బట్టి తీసుకోవాలి మనము. ఒకటి రక్షించే అర్థంలో ఉంది, ఒకటి భుజించే అర్థంలో ఉంది, భోజనం చేసే అర్థంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు రాస్తుంది. అంటే రక్షించే అర్థంలో ఉన్నప్పుడు ఏ ధాతు వస్తుంది, భుజించే అర్థంలో ఉన్నప్పుడు ఏ ధాతు తీసుకోవాలి ఇక్కడ చెప్పామన్నమాట. రాసుకోండి. రక్షించే అర్థంలో కేవలం పరస్మపదిలో ఉంటుంది. రక్షించే అర్థంలో ధాతువు కేవలం పరస్మపదిలో ఉంటుంది. రక్షించే అర్థంలో ధాతువు కేవలం పరస్మైపదిలోనే ఉంటుంది. పరస్మైపదిలోనే ఉంటుంది. అంటే రక్షించే అర్థం రక్షిస్తున్నాడు, పాలిస్తున్నాడు అర్థం ఎప్పుడు చెప్పినా
అప్పుడు భుజధాతు యొక్క క్రియాపదం ఎలా ఉంటుంది? పరస్మై పదంలో రూపం నడుస్తుంది. భునక్తి, భుంక్త, భుంజతి, అలాగా పరస్మై రూపం నడుస్తుంది అన్నమాట. నెక్స్ట్ రక్షించే అర్థంలో ధాతు కేవలం పరస్మై పదిలోనే ఉంటుంది. నెక్స్ట్ రెండవది భోజనం చేయటము అంటే భక్షించడం, భోజనం చేయడము కామ ఉపభోగించడం ఇలాంటి అర్థంలో కేవలం ఆత్మనే పదంలో రూపం ఉంటుంది. కేవలం ఆత్మనే పదంలో రూపం ఉంటుంది. అంటే గురువు గారు వాళ్ళకి వాళ్ళు అనుభవించిన స్వానుభవం అది అనేటప్పుడు ఆత్మనేపది, ఇంకొకళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు పరస్మేపది, అంతేనండి? అలాని కాదు, పరస్మేపది అంటే రాజా పాలిస్తున్నాడు అర్థంలో అప్పుడు పరస్మేపదంలోనే వాక్యం ఉంటుంది. భునక్తి, భుంక్త రాస్తాం పాలించే అర్థంలో. ఆత్మనేపది ఎప్పుడు వస్తుంది? భుజించే అర్థం, తినే అర్థంలో. తినే అర్థంలో అయితే మనము ఆత్మపని భుంక్తే, భుంజాతే, భుంజతే అంటే నేను అనుభవిస్తున్నాను, నేను తింటున్నాను అనే దానికి అప్పుడు ఇది వస్తుంది. నేను అనుభవిస్తున్నాను, తింటున్నాకే తన కోసం తింటాడు కదా. ఓకే అండి, మీరు ఆ రకంగా చెప్తున్నారు. ఓకే అండి, అవునండి. అందుకే ఆత్మపదంలో పరస్మయ పదం అంటే అక్కడ పదల గురించి ఆలోచిస్తున్నారు, అక్కడ పరస్మయ పదం అంటే పాలించే, పోషించే అర్థంలో. ఎందుకు తన కోసం చేయడం లేదు, అందరి కోసం పాలిస్తున్నారు, అందుకే పరస్మయ పదము. ఇతరుల కోసం చేస్తున్నారు, లక్ష్యాన్ని రక్షించే అర్థం అనేది పాలించే అర్థము, భుజించే అర్థం అన్ని కూడా పరోపకారానికి సంబంధించిందంటే పరస్మయ పదికి వెళ్ళిపోతుంది. తన కోసం సంబంధించిన పరస్మయ పదం ఆత్మకు సంబంధించింది, ఆత్మ సంబంధం, తనకి సంబంధమైందంట. అది రెండిటికి సంబంధించింది ఉభయపది. క్షమించాలి సార్, ఉపభోగించడం అంటే ఏంటి సార్? అనుభవించడం, అనుభవించడం, భోగాలను అనుభవించటం. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి కొన్ని ఉంది. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. భుజించడము, ఉపభోగం చేయడం అంటే అనుభవించడం, ఇలాంటి అర్థంలో కేవలం ఆత్మీయ పదంలో రూపం ఉంటుంది. కేవలం ఆత్మీయ పదంలో భుజధాతు ఉంటుంది. అంటే భోజనం చేయడము లేదా ఉపభోగము ఇత్యాది అర్థంలో భుజధాతు కేవలం ఆత్మీయ పదంలోనే ఉంటుంది. అంటే ఆత్మీయ పదం యొక్క ఆత్మీయ రూపం నడుస్తుంది. ఆత్మీయ పదంలోనే రూపం నడుస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎలా అంటే పాలిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది రూపము, భుజిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది రాసుకోండి. రాజా పృథివీం భునక్తి. రాజా పృథివీం భునక్తి. రాజా పృథివిని పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు లేదా రక్షిస్తున్నాడు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. రాజా పృథివీని అంటే భూమిని పాలిస్తున్నాడు లేదా పోషిస్తున్నాడు. ఓకే, ఇది అందుకే భునక్తి అనేది పరస్మయ పదంలో ఉంది. ఎందుకంటే పాలించే అర్థంలో పరస్మయ పదం ఉంటుంది ఎల్లప్పుడు. పాలిస్తున్నాడు ఖచ్చితంగా అది పరస్మయ పదం తీసుకోవాలి. నెక్స్ట్ దాన్ని రామ భోజనం భుంక్తే. 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 రాముడు భోజనం భుజిస్తున్నాడు అని అర్థం. ఇంకో అర్థం ఏంటి? ఉపభోగం చేయడం. ఉపభోగం అంటే రెండో ఉదాహరణ, నెక్స్ట్ ఉదాహరణ రాసుకుని. ఇప్పుడు రామ భోజనం భుంక్తే, రాముడు భోజనం చేస్తున్నాడు. నెక్స్ట్ కృష్ణ విషయాన్ ఉపభుంక్తే. కృష్ణుడు విషయాన్ని విషయ వాసనను
ఉపభోగిస్తున్నాడు. కృష్ణ కృష్ణ సంధి చేస్తే కృష్ణ అయిపోయింది. కృష్ణో విషయాన్ ఉపభుంక్తే, భోగం చేయడం అనుభవించే అర్థంలో ఆత్మీయ పదం ఉంటుంది. కృష్ణ విషయాన్ ఉపభుంక్తే, కృష్ణ విషయాన్ ఉపభుంక్తే, కృష్ణ విషయాన్ ఉపభుంక్తే, కృష్ణ విషయాన్ ఉపభుంక్తే. కృష్ణ విషయాన్ ఉపభుంక్తే. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ బిందుదేవి చెప్పుకున్నాను, టైం అయింది. కృష్ణ విషయాన్ని కృష్ణుడు విషయాలను ఉపభోగం చేస్తున్నాడు, ఉపభోగం చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 169లో అత ఇనిటనౌ, ఇని ప్రత్యయం మనకి పైన వ్యాఖ్య చెప్పినదా, తదితర ప్రత్యయం గురించి ఇప్పుడు చెప్పుకుంటామట. ఓకే, భుజధాతు అనేది 2 అర్థాలు, పాలించడం భుజించే అర్థం అని చెప్పాం. 2 అర్థాలు చెప్పినాం. పాలించేది ఎప్పుడు తీసుకోవాలి, భుజించేది ఎక్కడ తీసుకోవాలి. పాలించే అర్థం ఎప్పుడు వచ్చినా కూడా అది అందుకే ఆత్మీయ పదం పరస్మ పదంలో ఉంటుంది. భుజించే అర్థం ఎల్లప్పుడూ ఆత్మీయ పదంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటుంది, ఒక విషయం చెప్తాను. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం. ఏంటి సహనౌ భునక్తు? ఓం సహనాభవతు సహనౌ భునక్తు. భునక్తు అనేది లోట్లకి పరస్మ పదం. భునక్తు అదే కదా, భవతు. అలాగే భునక్తు, భునక్తు అనే పరస్మ పదంలో ఉంది. సో భునక్తు అంటే అప్పుడు ఏం తీసుకోవాలి? భుజించాల్సిన తీసుకోవాలా, పాలించాల్సిన తీసుకోవాలన్నా? పాలించే అర్థంలో తీసుకోవాలి మోదయ, పాలించే అర్థంలో. కాబట్టి చాలా మంది ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగిస్తారు? భోజనం చేసేటప్పుడు పఠిస్తూ ఉంటారు. చాలా మంది చూసే ఉంటారు. అక్కడ సహనాభవతు సహనౌ భునక్తు. ఓకేనా? ఈ మంత్రాన్ని ఎక్కడ పఠించాలి? గురు శిష్యుల మధ్య ఇద్దరు కలిసిమెలిసి ఒకరికొకరు పాలించబడాలి, పోషించబడాలి, ఒకరికొకరు రక్షించబడాలి అని. పాలించే పోషించే ఒకరికొకరు పరస్పరం రక్షించే అర్థంలో ఉన్నాడు, ఒకరికొకరు కాపాడే అర్థంలో ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని మనకు భునక్తు శబ్దాన్ని బట్టి మనకు ధాతువు స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ పరస్పరం ఒకరికి రక్షించబడాలి అనే అర్థంలో. ఓకేనా? అది ఇక్కడ భోజనం తినే అర్థం ఉంటే అక్కడ భుంక్తే ఉండేవాడు. భుంక్తే లేదు, భునక్తు ఉంది కాబట్టి భుంక్తాం ఉండేది ఆత్మపదంలో అయితే. ఓకేనా? ఏంటండి ఉభయ పదులు తీసుకోవాలండి? శ్లోకంలో సహనాభవతు సహనౌ భునక్తు అంటాం, భుంక్తాం అని చెప్పాం. ఓం సహనాభవతు సహనౌ భుంక్తాం, భుంక్తాం అని చెప్పి ఇద్దరు కలిసిమెలిసి రక్షింపబడాలి, ఇద్దరు కలిసిమెలిసి భుంక్తాం తినాలి. తినాలి అనే అర్థం కాకుండా సామాన్యంగా అన్ని కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి తినాలి అని ఏ విధంగా చెప్పుకుంటో సహజార్థంలో సామాన్యతలే అట్లా తీసుకొని చెప్తూ ఉంటారు. అంత దోషమేం కాదు. అంటే అన్ని కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి ఒకరికి పరస్పరంగా ఉండాలి. కానీ మనకు క్రియాపదం బట్టి కలిసిమెలిసి ఉండాలి అని అర్థం అంతే తీసుకోవాలి. సంఘంలో అంతా కలిసిమెలిసి ఉండాలి తీసుకోవాలి. కానీ మనకు ధాతును గమనిస్తే ఏంటి, ధాతునిది ఎల్లప్పుడూ పాలించే అర్థం తీసుకోవాలి, తినే అర్థంలో దీన్ని పఠించకూడదు సామాన్యంగా. అంటే ఆహారం కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా అందరం తినాలి అంతే, అందరూ అనుభవించాలి అక్కడ. అంతవరకు సామాన్య అర్థంలో సహజంగా తీసుకోవచ్చు, అంతవరకు ఓకే. అన్నం తిన్నప్పుడు అది ఆహారం తిన్నప్పుడు అప్పుడు భునక్తు అంటే ఆహారం తినడం, భుజించడం. ఇట్లా తీసుకున్నప్పుడు ఈ మంత్రంలో అయితే అందరికీ సంబంధించినప్పుడు అందరూ ఆనందంగా ఉండాలి, అన్ని కూడా తీసుకోవాలి అని అందరికీ తీసుకోవచ్చు అన్నమాట. అలా అదే అందుకే సామాన్యంగా ఉచ్చరిస్తారు. సామాన్యంగా అని చెప్పి సైద్ధాంతిక నియమాన్ని మనం ఉల్లంఘించకూడదు. ఇక్కడ దానికి వేరే మంత్రాలు ఉన్నాయి, భోజనం పయించే మంత్రాలు వేద మంత్రాలు ఉన్నాయి. ఓం అన్నపతే అన్నస్య నోధేహి అనమీవస్య సుస్మినః ప్రప్రధాతారం తారిష ఊర్జం నోధేహి ద్విపదే చతుష్పదే. అట్లా అన్నపతే అన్నస్య అని చెప్పి కొన్ని భోజనం చేసేటప్పుడు పఠించే మంత్రాలు. ఇంకా కేవలాగో భవతి కేవలాగి అని చెప్పి కొన్ని భోగమన్నం విందతే
అని చెప్పి అక్కడ భిన్నమైన మంత్రాలు ఉన్నాయి, అవి మనం పఠించవచ్చు. దీన్ని సామాన్యంగా గురు శిష్యుల మధ్య వేరే అర్థంలో పాలించే పోషించే అర్థం తీసుకుంటే బాగుంటుంది. అస్తు సామాన్యంగా ఉపయోగిస్తుంటారు, అంతవరకు ఓకే. అస్తు ఓకే అండి. శోభనాద్రి గారు, ఇక్కడ బునక్తు అని చెప్పారు కదా, అది ఏకవచనంలో ఉంది కదండి? బునక్తు ఏకవచనం అండి. కానీ ప్రార్థన చేసేది గురువు శిష్యుడు ఇద్దరు కలిపి ప్రార్థన చేస్తున్నారు కదా. ఇద్దరు ఒకటేనే కదా, అందరూ అన్ని కలిసి ఏం చేసినా ఒకటిగా ఉండాలన్నమాట. అలా కాదు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ద్వివచనంలో అది చెప్పాలి కదా మనం. సహనావతు, అవతు వచ్చింది కదా. అవతు అంటే సహ నా అవతు, మన ఇద్దరం కలిసిమెలిసి ఒకరికొక లక్ష్యం ఒకదే అండి. అక్కడ రక్షించేది ఒకదే. ఎవరి చేత? పరమాత్మని ప్రార్థించబడుతున్నాం అంటే పరమాత్మకు అక్కడ విశేషణం. పరమాత్మ మమ్మల్ని రక్షించు, మా ఇద్దరిని రక్షించు, అవతు రక్షతు. ఇక్కడ పరమాత్మ అవుతాడు కాబట్టి ఏకవచనం. గురు శిష్యుడు పరమాత్మను ప్రార్థిస్తున్నా అన్నమాట. మా ఇద్దరిని రక్షించండి, మా ఇద్దరు ఒకటి ఒకే విధంగా ఉండేది, ఒకే విధంగా పోషింపబడాలి, ఒకే విధంగా మనం చదువుకునే విద్యా అభ్యాసం అయితే ఉందో అవన్నీ విద్యాభివృద్ధి చేసుకోవాలి. అట్లా పరస్పరం ఏం జరిగినా మాకు ఇద్దరికి ప్రీతిపూర్వకంగా కలిగేసే విధంగా అది కర్త పరమాత్మ కాబట్టి పరమాత్మ ఒకటి కాబట్టి ముఖ్యంగా అందుకే క్రియాపదం ఏకవచనంలో సరిపోతుంది. అప్పుడు ధాతు సరిపోతుంది. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే అండి, నమస్తే. సో ఈ రకంగా మనం చూసామండి. రేపు నెక్స్ట్ బిందు చూద్దాం. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.